నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము అంకురం ఫీల్డ్స్‌లో ఏమేమి వర్క్ జరుగుతుందో చూసొద్దాం. ఈరోజు ఉదయం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనకిక్కడ నలుగురు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మి పనిచేస్తుంది. ఏం చేస్తుందో చూసొద్దాం. తను వెజిటబుల్ ఫీల్డ్‌లో ఇప్పుడు కలుపు తీస్తూ ఉంది. ఇంకా మిరప మొక్కలకు పాదుల దగ్గర కొంచెము మెత్తగా తవ్వి గుల్లలాగా చేస్తుంది. అలా చేయడం వలన నీరు, పోషకాలు అన్నీ మొక్కకి బాగా అందుతాయి. నేల బాగా మెత్తగా అవుతుంది. ఇక్కడ అరవింద్ అనే ఇంకో ఎంప్లాయీ ఉన్నారు. అరవింద్ ఏం చేస్తున్నాడంటే, ఈ మధ్య మనము బొప్పాయి మొక్కలు తీసుకొచ్చాము బుచ్చి నుంచి. ఇంకా మన దగ్గర ఉన్న అరటి పిలకలు ఇవన్నీ కూడా ఇక్కడ నాటించాము. వాటికి నీళ్లు పోస్తున్నాడనమాట. అక్కడ దూరంగా కనిపిస్తున్నాడు గదా! అతను అజయ్. అతను ఆవుల షెడ్ చూసుకుంటాడు. ఇప్పుడే ఆవుల్ని బయటికి అంటే పొలంలోకి మేసేదానికి తోలేసొచ్చాడు. ఇక్కడ చూస్తున్నారు గదా! అజయ్ పిల్లలు. వాళ్ళు ఎంచక్కా హాయిగా నేచర్‌లో ఎంత బాగా ఆడుకుంటుంటారో ఇద్దరు బ్రదర్స్. ఇక్కడ చూస్తున్నారు గదా! ఆవు దూడలు. ఆవులనేమో పొలానికి తోలేసొచ్చారు. ఆవు దూడల్ని ఇక్కడ కట్టేసి అవి ఇక్కడ మేస్తున్నాయి. ఇకపోతే అజయ్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఆవు పాలు, గేదె పాలు అవన్నీ తీసిన తర్వాత షెడ్ క్లీన్ చేసుకుంటాడు. ఈరోజు మనకు ఇక్కడ కలుపులు గూడా జరుగుతున్నాయి. మహేంద్ర ఇతను ఇంకో ఎంప్లాయీ. ఇతను వరి కయ్యల్లో నీళ్లున్నాయా, నీళ్ళు ఎక్కువున్నాయా, తక్కువున్నాయా అలాంటివన్నీ చూసుకుంటూ కలుపులకు వచ్చే వాళ్ళకి కరెక్ట్‌గా ఆ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా బ్రహ్మ, మహేంద్ర ఇద్దరు వాళ్ళని ఎలా చేస్తున్నారో అవన్నీ చూస్తున్నారు. ఇకపోతే కలుపులు 15 రోజుల నుంచి జరుగుతున్నాయి. రోజు సుమారుగా 15-20 మంది వాళ్ళు వచ్చి మనకి కలుపులు తీస్తారు. కొన్ని కయ్యల్లో కలుపు చాలా ఎక్కువగుంటుంది. ఈ కయ్యల్లోకి ఇది జీవామృతం ఇలాంటివి కూడా పారించాము. ఈ కలుపులు పూర్తయిన తర్వాత మనము మజ్జిగ స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ రోజు జీవామృతం కూడా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ 3 డ్రమ్ముల్లో జీవామృతం రెడీగా ఉంది. ఇక అరవింద్ నీళ్లు పోసేసి చెట్లకు మరలా ఇక్కడ వేప చెట్టు కింద ఉండే వేప గింజలనన్నిటినీ సేకరించి పెడతాడు. ఇలా మన దైనందిన కార్యక్రమం, రోజువారీ కార్యక్రమం అంకురంలో ఇలా సాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుద్దాం.